వన భోజనాలన్నీ ఈనాటి కాలంలో కుల భోజనాలుగా మారిపోతున్నాయి. ఇది బాధాకరమైన అంశం. వన భోజనాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? శాస్త్రం ప్రకారంగా వన భోజనాలను పంచమి, సప్తమి, నవమి, ద్వాదశి అందరూ కలిసి కుల మత వర్గ వర్ణ విచక్షణలు లేకుండా ఎవరైతే సనాతన ధర్మం పట్ల మక్కువ కలిగి ఉన్నారో వారంతా కలిసి సమీపంలో ఉండే వనాలకు వెళ్లి ఒక్క తులసి మొక్క నాటి, ఒక్క ఉసిరి చెట్టు మొక్క నాటి శాలగ్రామ రూపంలో విష్ణువును అర్చించాలి. సమాన ప్రాతిపదికతో మరొక వైపున ఒక్క మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దిగువన మట్టితో పార్థివలింగాన్ని చేసి శివారాధన చేయాలి. తదుపరి 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ మధ్య సమయంలో వనముల మధ్యన ఉసిరిక చెట్టు నీడలో భోజనం చేయాలి. మానవులమైన మనమంతా ఒక్కటే అనే ఆలోచన పెంచడం కోసమే కార్తీక వన భోజనాలు.